నమస్తే. ప్రస్తుతం మనం వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర అవుతున్నాం. ప్రధానంగా ఈరోజు వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా ఇక్కడ వీళ్ళ కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఆటిజం పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ కావచ్చు. రెగ్యులర్గా ఈ సెంటర్లో వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సంధ్య గారు అయితే ఉన్నారు. మరి సంధ్య గారు ఈ పిల్లలకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పేరెంట్స్కి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనతో పాటు మేడం గారు అయితే ఉన్నారు. హాయ్ మేడం. ఎట్లా ఉంటుంది మేడం మీరు ఏదైతే ఈ ఆటిజం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? ప్రధానంగా మీరు ఏ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి చూసేది? నా పేరు వచ్చి డాక్టర్ సంధ్య అండి. ఐఎమ్ అన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్. యాజ్ అన్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్గా ఏంటంటే 0 to 3 years పిల్లలకు సంబంధించిన డెవలప్మెంటల్ డిలేస్ అన్నీ కూడా మనం మెయిన్గా చూస్తాము. సో ఈ ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా నేను ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే మనము ఆటిజం అనేది ఒక డిసీజ్ కింద చూడకూడదు. ఆటిజం అనేది ఇట్స్ న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ అంటే ఏంటంటే బ్రెయిన్ అనేది కొంచెం మెదడు అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. సో అది అందరు పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. అండ్ 0 to 2 years పిల్లల్లో మెయిన్గా మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేది గుర్తించాలి. ఒకటి ఐ కాంటాక్ట్ అన్నది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, అండ్ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా లేదా. అంటే మాట్లాడడం అంటే ఏదో జార్గనింగ్ చేయడం కాదు, అది ప్రాపర్గా ఫంక్షనల్ స్పీచ్ అన్నది మాట్లాడగలుగుతున్నారా, అంటే మీనింగ్ఫుల్గా అమ్మ అనగలుగుతున్నారా, లేకపోతే పిలిచినప్పుడు చూస్తున్నారా. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మా బాబు ఏబిసిడీలు చెప్తున్నాడు, లేదంటే మా బాబు 1 2 3 చెప్తున్నాడు, అది స్పీచ్ అనుకుంటారు. బట్ దట్ ఈజ్ నాట్ స్పీచ్ అంటే ఏంటంటే వాళ్ళు మీనింగ్ఫుల్గా మాట్లాడగలుగుతున్నారా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి పేరెంట్స్ గుర్తించాలి తొందరగా. దాంతోపాటు సోషల్ ఇంటరాక్షన్ అన్నది ఎంతవరకు ఉండింది అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ తొందరగా తెలుసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయడం అనేది, అంటే దగ్గర ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కో ఎక్కడికైనా వచ్చి ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు పేరెంట్స్గా వాళ్ళు చేయవలసిన కొన్ని పనులు ఏంటి అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. సో చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే స్క్రీన్ ఇచ్చేస్తారు. స్క్రీన్ ఇచ్చేసి పిల్లలకి అదే ప్లే అన్నట్టుగా, అదే ఇంటరాక్షన్ అన్నట్టుగా అనుకుంటారు. కాకపోతే యాజ్ అన్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్గా నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే పేరెంట్స్ అన్న వాళ్ళు కొంచెం పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి. తినిపిస్తున్నప్పుడు ఫోన్ ఇవ్వకుండా మాట్లాడడం. సో ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి జాయింట్ అటెన్షన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. అదే మీరు స్క్రీన్ ఇవ్వడం వల్ల టూ మచ్గా స్క్రీన్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పి చెప్తున్నాను. అండ్ దాంతోపాటు యాక్సెప్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా స్క్రీన్ చేసేసి మా బాబుకి ఇది ఉంది అది ఉంది అని ఎక్కువగా భయపడడం కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ని తొందరగా ఐడెంటిఫై చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కట్ డౌన్ చేసుకుంటూ ఒక్కొక్కటి, అంటే స్క్రీన్ కట్ డౌన్ చేసుకుంటూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో పేరెంట్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు పిల్లలు. నార్మల్గా విలేజ్ ఏరియాస్లలో కావచ్చు, ఇప్పుడున్న చాలా మంది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది పిల్లల్ని 2-3 years వరకు అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్లనో, అంటే పాత వాళ్ళ అంటే ఏమంటారు వాళ్ళ పేరెంట్స్ వల్లనో వాళ్ళ తాతలు ఆ జెనెటిక్ వల్ల వచ్చిందని చెప్పేసి కొంతమంది డిలే చేస్తూ ఉంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంది ఇది ఏంటంటే మెయిన్గా స్పీచ్లో తర్వాత మాట్లాడతాడులే, ఇంకా మేబీ ఆఫ్టర్ 3 years మాట్లాడతాడులే, ఫ్యామిలీలో ఎవరన్నా లేట్ టాకర్స్ ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా తర్వాత మాట్లాడతారు అనుకుంటారు. సో మెయిన్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు మెయిన్ అది ఆటిజమా లేకపోతే ఇంకేదా అన్నది చూడకండి, డిసీజ్ కింద కన్సిడర్ చేయకుండా ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ కనిపించిందంటే మీరు దాన్ని ఐడెంటిఫై చేసి తొందరగా తీసుకురండి. దానివల్ల చాలా వరకు మనం కట్ డౌన్ చేయగలుగుతాం. ఎందుకంటే 0 to 3 years పిల్లల్లో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. సో అంటే మనం దాన్ని చేంజ్ చేయగలుగుతాం, దాని స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ని మనం చేంజ్ చేయగలుగుతాం. ఎప్పుడు 3 years లోపల న్యూరోప్లాస్టిసిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం తొందరగా దాన్ని కట్ డౌన్ చేసి ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం పిల్లల్లో. కాబట్టి నేను అందరి పేరెంట్స్ని కోరుకునేది ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ని తొందరగా ఐడెంటిఫై చేయమని చెప్పి అందరి పేరెంట్స్కి నేను నా వైపు నుంచి ఇస్తున్న ఒక చిన్న అడ్వైస్. చాలా మంది వేరే వేరే సెంటర్స్కి వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తరపున మీరేం చెప్తారు? అంటే ఇక్కడికి వస్తే ఎట్లా వరకు ఉంటుంది, అంటే ఏమంటారు వాళ్ళ ప్రోగ్రెస్ కావచ్చు ఎట్లా ఉంటుంది మనకి?
డెఫినెట్‌గా వర్ణం చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎవ్రీవన్ ఈజ్ ప్రొఫెషనల్. అంటే ప్రతి ఒక్క దాంట్లో గూడా వీ హావ్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్. సో, యాజ్ ఎన్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్‌గా ఏంటంటే మనం ఇక్కడ కేసెస్ కూడా 18 మంత్స్, 17 మంత్స్ నుంచి చూస్తూ ఉంటాం. సో, ఎంత తొందరగా పేరెంట్స్ అప్రోచ్ అవుతే వాళ్ళకి థెరపీ అనేది అంత తొందరగా స్టార్ట్ చేస్తాం. కాబట్టి అదర్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కంటే వర్ణంలో ఏంటంటే ప్రతి ఒక్క చైల్డ్‌కి అన్ని ఫెసిలిటీస్ కూడా కంప్లీట్‌గా ఇవ్వాలి అన్న ఉండడంతోటి ఎర్లీ ఇంటర్వెన్షన్ నుంచే వి స్టార్ట్ థెరపీస్. సో, దానివల్ల ఇంప్రూవ్‌మెంట్స్ చాలా మనకి కనబడతాయి. అండ్ పిల్లల్లో కూడా చాలా పేరెంట్స్‌లో కూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. అండ్ పిల్లల్లో కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. సో, అంటే ఫైనల్‌గా చాలామంది పేరెంట్స్ కావచ్చు, ఐదర్ మీరు గానీ పిల్లల విషయంలో చాలా పేషెన్స్‌తోని ట్రీట్మెంట్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు గూడా. సో, ఇక్కడ ట్రీట్మెంట్ మీరు ప్రాపర్‌గా అందిస్తారు. సో, ఇంట్లో పేరెంట్స్ చాలామంది ఏందంటే పట్టించుకోరు. అంటే లైక్ దాన్ని వదిలేస్తా ఉంటారు. సో, వాళ్ళకేం చెప్తారు? సో, అందుకే మీరు ఇందాక అడిగిన ఒక క్వెషన్ ఉంది కదా! వర్ణంలో ఏం చేస్తారని. ఇట్స్ ఓపెన్ బుక్ పాలిసీ. అంటే ఇప్పుడు మీరు ప్రతీది కూడా పేరెంట్స్ లోపలికొచ్చి ఒక థెరపిస్ట్ ఏం చేస్తున్నారన్నది క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారు. ఒక చైల్డ్‌కి ఐ కాంటాక్ట్ లేదు అంటే మనం ఎలా చేస్తున్నాం? ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం? మన చైల్డ్ నేమ్ కాలింగ్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం? సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా పేరెంట్‌కి చాలా ఫ్రెండ్లీగా ఉండి పేరెంట్ అన్నీ నేర్చుకునే విధంగానే ఉంటాయి కాబట్టి అవే వాళ్ళు ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ ఓపెన్ బుక్ పాలిసీ అనమాట. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పేరెంట్స్ నేర్చుకొని దాన్ని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మెయిన్ ఆస్పెక్ట్ అనమాట ఇక్కడ మీరు చూస్తే. థ్యాంక్ యూ మేడం. యాహ్!